ఉద్యమ వందనాలు. కొంచెం ట్యాంక్ బండ్ దగ్గర వేరే ప్రోగ్రాం ఉండే, అందువల్ల లేటుగా రావడం జరిగింది. ఈ కుల దురహంకార హత్యలు ఇది అంతమైపోతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ కులం ఉన్నంత కాలం ఈ దురహంకారం, ఈ భావజాలం ఉంటుంది. ఈ మతం ఉన్నంత కాలం ఈ దురహంకారం ఉంటుంది కంపల్సరిగా. మనమే మార్చాలి. మనం మార్చాలని అంటే మార్చగలుగుతున్నాం, తిరుగుతున్నాం. కానీ ఆ ఉదయాలలో ఎక్కడనో ఒక దగ్గర కులం అనేది బాగా గుచ్చుకుంటుంటుంది అన్నట్టు. అరే ఏమో మా కుల పోర్రా వీడు, ఏమో మా కుల పోని పిల్లని చేసుకుంటాడా వీడు ఎంత వీడి బ్రతికెంత అనే స్థాయిలో ఉంటుంటుంది. ఎందుకంటే మన ఎంత అభ్యుదయ భావాలుగా తిరుగుతున్నా కూడా ఒక్కొక్క కాడ మాత్రం ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసినా నేను. ఇవన్నీ ఎందుకన్నా అనవసరం, ఏమని పిల్లవాడు చేసుకోవాలి, ఎక్కడ ఏ కులం తింటే ఆ కులం తినాలి, ఇలాంటి మాటలు బాగా వస్తుంటాయి. ఇప్పుడు ఈ పిల్లగాడు డబ్బు లేనోడు, మెయిన్గా అయితే ఇక్కడ డబ్బు లేదు ఆ పిల్లగానికి. డబ్బున్న వ్యక్తులు అయితే ఏం కాదు. ఇప్పుడు కొన్ని దగ్గర మాత్రం ఇక పైసలు ఉంటే వానికి జాబ్ ఉండో, లేకపోతే జర కుల బలంగా గట్టిగా ఉంటే మాత్రం సరే పోనీలే అని చూస్తుర్రు, కొన్ని రోజులు రానియకుండా చేస్తుర్రు, తర్వాత పిల్లగాడో పుట్టాక పోతుర్రు వస్తుర్రు, అది కొంచెం కామన్గా అయిపోతుంది. కానీ ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళకు డబ్బు లేదు. డబ్బు ఉన్నట్టయితే వీడు బతికిపోడు. లేదు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళకి అధికారం వచ్చింది. ఏఎస్ఐ ఉన్నాడు, ఏఎస్ఐ ద్వారా అతడు కూడా చెప్పే ఉంటాడు, ఏమో మన పిల్లని గారు చేసుకోవడం ఏంద్రబాయ్, వాడిని ఏదో ఒకటి నేను చేసి బెదిరిస్తే కానీ అన్న ఆలోచనలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పుంటారు. చెప్పున్న తర్వాత ఏ కులం ఆడపిల్లనైనా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుల సమూహం వచ్చి వాళ్ళని రెచ్చగొడుతుంటారు, మామూలుగా రెచ్చగొట్టరు. ఎందుకంటే ఇది నా అనుభవజ్ఞలో మా చెల్లెపేళ్ళు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా చెల్లెపేళ్ళు చేసినాను. చేస్తే అరే ఒక్కరు కాకుంటే ఒక్కరు వచ్చి చెప్పడం జరుగుతుంది. నాకు బాగా చూసి ఇంతక పిల్లగాడు మగపిల్లగాడా లేకపోతే ఆడపిల్లకి ఇట్లా చేసిందా నేను అని అంటే, మగపిల్లగాడ, మగపిల్లకి ఆడపిల్లకే కదా పెళ్లి చేసేది, ఇంకెందుకు చేస్తున్నాను అని అంటే వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు. మా సొంతం మా బాపు చుట్టాలు మాట్లాడారు, ప్రతి వాళ్ళు మాట్లాడినా కూడా సరే ఎదిరించినా ఏదో భావజాలం ఉంది కాబట్టి పెళ్లి చేయగలిగాం. కానీ అంతటా అదే నడుస్తుంది అంటే ఇగో ఈ రకంగా తయారవుతారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక చట్టం అనేది రావాలి. వాళ్ళను ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుంటారో వాళ్ళని టచ్ ఇట్లా ముట్టుకున్నా కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలాగ ఉంటుందో అంతకు మించిన కేసు ఒకటి అట్లా ఒక చట్టం తీసుకొని వస్తే మాత్రమే వాళ్ళకు రక్షణ కల్పించిన వాళ్ళం అవుతామని కేవీపీఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మేము భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.